నల్లమల సాగర్ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో కార్యదర్శులు హెచ్ఓడీల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ఎగువన ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రాజెక్టు కడితే మేము అభ్యంతరం చెప్పలేదు. మిగులు జలాలు ఉన్నాయన్న ఉద్దేశంతో వదిలేశాం. ఇప్పుడు కట్టే ప్రాజెక్టు దిగువ నీటికి సంబంధించినది. ఎగువన తెలంగాణ వాడుకున్న తర్వాతే నీళ్లు కిందకు వస్తాయి. అవసరమైతే శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటిని తెలంగాణ, రాయలసీమ వినియోగించుకోవచ్చు. దిగువ నీటిని ఏపీ వాడుకుంటే తెలంగాణకు ఎలా నష్టం? 87% పోలవరం పనులు పూర్తయ్యాయి. 2026 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. నల్లమల సాగర్ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో కార్యదర్శులు హెచ్ఓడీల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ఎగువన ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రాజెక్టు కడితే మేము అభ్యంతరం చెప్పలేదు. మిగులు జలాలు ఉన్నాయన్న ఉద్దేశంతో వదిలేశాం. ఇప్పుడు కట్టే ప్రాజెక్టు దిగువ నీటికి సంబంధించినది. ఎగువన తెలంగాణ వాడుకున్న తర్వాతే నీళ్లు కిందకు వస్తాయి. అవసరమైతే శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటిని తెలంగాణ, రాయలసీమ వినియోగించుకోవచ్చు. దిగువ నీటిని ఏపీ వాడుకుంటే తెలంగాణకు ఎలా నష్టం? 87% పోలవరం పనులు పూర్తయ్యాయి. 2026 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు.